అయ్యా అప్పుడు ఆ ఏసీ కట్టింది మనమే కదయ్యా నిన్నట్టు గట్టిగా కొట్టాలా ఎన్ని మాట చెప్పాలి ఒకసారి చెప్తే గట్టిగా అందరూ బయట ఉండేవాడు కొట్టాలి గట్టిగా వారికి చప్పట్లు కొడితే ఆయన చేస్తుంది ఆనందమైపోతాడు బ్రహ్మానందంలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి బ్రహ్మానందం అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండేది ఆయన అందుకని ఏ గొడవలో ఉన్నా కూడా మన గురించి కాలు కొట్టుకోవాలి లాక్కొస్తాడయ్యా అయింది ఆయన గొడవలో ఎక్కడ పడాలంటే గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమంటారు అనుకుంటే మాత్రం ఆయన చూడరు కాబట్టి అప్పుడు ఆ ఏసింగ్ కట్టిందేమో అనమే ఏం చేద్దయ్యా నేను చెప్పేస్తాను ఏ చేసిన రాముడు కృష్ణుడు ఏసింగ్ కట్టింది నేనే కాబట్టి రాముడు కృష్ణుడు కూడా వెంకటేశ్వర మనిషినే కాబట్టి అందుకని తర్వాత ఒక ఊళ్ళో ఒక భక్తుడు నేనట ఏం భక్తుడా ఏమయ్యాకి భయపడింది నీక కారు ఒక ఊళ్ళో ఏం భక్తుడా చెప్పండి అందరూ ఏం భక్తుడా గట్టిగా రామభక్తుడా అన్నది అసలు ఏం కావాలా రామభక్తుడు గట్టిగా రామభక్తుడు శ్రీరామభక్తుడు ఏ భక్తుడా ఈ పక్కోళ్ళ అసలు గట్టిగా గట్టిగా ఈ పక్కోళ్ళ పెద్ద శబ్దం వస్తుందో ఆ పక్కోళ్ళ శబ్దం వస్తుంది చూడాలా మీరనండి ఈ పక్కోళ్ళనండి ఒకరు సమానంగా వచ్చింది మళ్ళీ ఎవరు చెప్పి ఈసారి అందరూ కలిసి రామభక్తుడు నైన్ పోయింది రామభక్తుడు అంటే ఆ రామభక్తుడు పద్మశాలోడు అయినంట ఆ రామదేవి వల్ల ఆ రామదేవి పొద్దున చేసి స్నానం చేసి ఆ రామదేవులో చీర వేసిందంట ఎవరి వల్ల ఏ రామదేవి వల్ల ఆ రామదేవి వల్ల ఆ రాముడు లోకామి రాముడు అందరూ ఉండే రాముడు ఆత్మరాముడు అయినా అయితే అప్పుడేం జరిగిందంటే చీరనేసి మీకు దగ్గర ఏం ఊరుంది దౌనం ఎంగడిగిరి తిప్పుకోపోయిందంట ఆ రాముడు ఊరు మాట్లాడమని మేము మాట్లాడుతున్నాం అయ్యో ఐశ్వర్యుడు పేరు రాస్తానని ఇది మాత్రం వ్యక్తంగా మాట్లాడుతుంది అంటే అయ్యో అంటే డబ్బులు ఎక్కువగా హరిదాసి ఎరగడ్డ కూర ఏమని చెప్పిందంట నీ బాబు ఎరగడ్డ వాళ్ళ భార్య కూడా జనంలో ఉండి పొట్టం తెచ్చి పప్పు ఎరగడ్డ పప్పు కూర వేసుకొని తిట్టి ఎరగడ్డ తగలేదంటే ఏమి ఎరగట్టే కూరదండి నువ్వేం చెప్తే ఎరగట్ట వేసుకోకూడదు కూర అంటే నేను కూడా వాళ్ళందరూ వేసుకోకూడదు మనం వేసుకోవచ్చానండి అంట అట్లా కాకూడదు ముందు మనం కరెక్ట్గా ఉంటే ఇక్కడ అవసరం చేస్తాం మీరు అందరూ అలవాకండి మేము మాత్రం ఎవరు చేస్తాం నేను ఒకరిని అనలేదు అయ్యా అయితే ఆయన చేసినాడు ఎక్కడికి బజారుకి పోయి అమ్ముకున్నాడు అమ్ముకొని దానికి వచ్చి డబ్బులు తీసుకొని సరుకులు కావాల్సిన సరుకులు ఎత్తుకొచ్చి భారీ తెచ్చి వంట చేయమని వంట చేసింది బాగా తృప్తిగా తిన్నాడు ఇది సాయంత్రం అయింది ఆయన చుట్టదాగా అలవాటు ఉంది ఎవరి దయ వల్ల రాముందయ్య వల్ల అది కూడా రాముందయ్య వల్ల చుట్టదాగా కూడా రాముందయ్య వల్ల కదిలితే రాముందయ్య నోరు తెలిస్తే రాముందయ్య సరే అయిపోయింది అది అట్టుపోయింది ఆమె చుట్టదాగే సందర్భంలో రాముందయ్య వల్ల అయ్యా ఇక్కడ వెంకటగిరి గారు రాజా గారు ఉన్నారనుకో ముగ్గురు దొంగలు ఏం చేశారంటే వాడు పాటలు అయిపోయింది 3 పెట్టిన బంగారు ఎత్తుకొని వచ్చేసారు ఏదాజ్ఞ ఆ రాముదయ్య ఆయన సొంతగా దాగి వచ్చారు 3 పెట్టిన బంగారు చూసి ఏళ్ళకు వాళ్ళకు పోలీసులు తెప్పించారు పలానోడు బంగారు ఎత్తుకోవాలి అవన 4 పోలీసులు వచ్చేసారు ఏళ్ళ చూసేసి ఆ రాముదయ్య ఆయన సొంత అవుతుందో 2 మాత్రం